నేపాల్ వేదికగా జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజయవాడకు చెందిన ఏపీ వాడోర్ యు కరాటే అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 12వ మేయర్ కప్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో మొత్తం 23 పతకాలు సాధించి భారత జెండాను రెపరెపలాడించారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో సత్తా చాటిన ఈ విజేతలను అకాడమీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. నేపాల్లోని కాకర్విటాలో మే 22 నుంచి 24 వరకు జరిగిన 12వ మేయర్ కప్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ 2026లో ఏపీ వాడోరియు కరాటే అకాడమీ క్రీడాకారులు విశేష ప్రతిభ కనపరిచారు. నేపాల్, భారత్, భూటాన్, శ్రీలంక దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విజయవాడ జట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కటా, కుమేతే విభాగాల్లో పోటీ పడిన క్రీడాకారులు మొత్తం 7 స్వర్ణ, 9 రజత, 7 కాంస్య పతకాలతో కలిసి 23 మెడల్స్ సాధించి ఘన విజయం నమోదు చేశారు. జట్టుకు కీర్తి తెచ్చిపెట్టారు. ఈ సందర్భంగా అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ జేఎం దాస్ మాట్లాడుతూ తమ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా శిక్షణ అందిస్తామని తెలిపారు. అనంతరం విజేతలను శాలువాలతో సత్కరించారు. లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ జాబ్స్ అప్పుడు ఇవి సర్టిఫికేట్స్ బాగా యూజ్ పడతాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. తర్వాత ఇండియా, నేపాల్ మధ్యలో కూడా సత్సంబంధాలు బాగా మెరుగుపడటానికి ఈ టోర్నమెంట్స్ దోహదపడతాయి. ఈ టోర్నమెంట్కి భూటాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, శ్రీలంక నుంచి, ఇండియా నుంచి, నేపాల్ నుంచి దాదాపుగా 1500 విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఈ టోర్నమెంట్కి వెళ్ళటం వల్ల మా పిల్లల్లో ఉన్న చాలా దాగి ఉన్న వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీసి అందరూ ఎలా చేస్తారు అది చూసి ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ టోర్నమెంట్కి ఇటువంటి ఇంకా చేయాలని దీనికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, పిల్లలు బాగా ప్రాక్టీస్ చేసి మెడల్స్ సాధించినందుకు వాళ్ళకి ఆశీస్సులు, పేరెంట్స్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.